ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కృత్రిమ మేధ 2022లో చాట్ జీపీటీ రూపంలో ప్రపంచానికి పరిచయమైన నాటి నుంచే ఎన్నో ఆందోళనలు మరెన్నో అపోహలను మోసుకొచ్చింది. ఏఐ టెక్నాలజీ విప్లవం తెస్తుందని కొందరు అనుకూల వాదనలు వినిపిస్తుంటే ఏఐ వాడకం మనిషి మనుగడకే ప్రమాదమని మరికొందరు వాదిస్తున్నారు. భవిష్యత్ అంతా ఏఐదేనని వాదించేవారు ఇంకొందరున్నారు. ఇన్ని వాదనల మధ్య ఏది నిజం? కృత్రిమ మేధ లాభ నష్టాలేంటి? 2 ఏళ్లు కావస్తున్న అధునాతన టెక్నాలజీపై ఇంకా అయోమయమేనా? టెక్కీలు ఏమనుకుంటున్నారు? ఐటీ ఇండస్ట్రీలో స్థిరపడాలని కోరుకునేవారు ఏం చెయ్యాలి? టెక్ ప్రపంచంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సరికొత్త విప్లవానికి నాంది పలికింది. ప్రస్తుతం చాలా మంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై ఆధారపడుతున్నారు. సాంకేతికత, విజ్ఞానం ఆధారిత ఉద్యోగాలు చేస్తున్న భారతీయుల్లో 92% మంది కృత్రిమ మేధను వినియోగిస్తున్నారని వర్క్ ట్రెండ్ ఇండెక్స్ 2024 అధ్యయనం వెల్లడించింది. 2024 అధ్యయనం వెల్లడించింది. మైక్రోసాఫ్ట్, లింక్డ్ఇన్ సంయుక్తంగా 31 దేశాలలో 31,000 మందిపై చేపట్టిన సర్వేలో ఆసక్తికర విషయాలను వెల్లడించింది. ఇదే సమయంలో ఏఐ టెక్నాలజీపై చాలా అపోహలే ఉన్నాయి. ఏఐతో ఉద్యోగాలు పోతాయని, అసలు ఉద్యోగాలే ఉండవని, ఉద్యోగ దరఖాస్తు ప్రక్రియలోనే ఏఐ జోక్యం వల్ల ఉపాధి అవకాశాలు తగ్గిపోతున్నాయనే భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. అయితే చాలా మంది ఏఐ నిపుణులు ఈ వాదనను కొట్టిపడేస్తున్నారు. ఇవాళ రేపు అందరూ ఏఐ గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఏఐ ఉద్యోగం తెస్తుందా లేకపోతే ఉద్యోగాలు ఉడగొడుతుందా అనే ఒక కన్ఫ్యూజన్స్లో అందరూ ఉన్నారు. యాక్చువల్లీ చెప్పాలంటే ఇది కొత్త ఉద్యోగాలు దారితీస్తుంది. ప్రతిసారి ఒక రెవల్యూషన్ వస్తుంది, ఐటీ రెవల్యూషన్ అనేది. ఇప్పుడు ఏఐ ఈజ్ బికమింగ్ ఎ రెవల్యూషన్. దాంట్లో మా ఎక్స్పీరియన్స్ ప్రకారం లాస్ట్ 35-38 ఇయర్స్ నుంచి ఐటీలో ఉన్నాను నేను. ఇప్పుడు దిస్ ఈస్ డెఫినెట్లీ గోయింగ్ టు గెట్ మోర్ జాబ్స్ ఓన్లీ అండ్ గోయింగ్ టు గెట్ మోర్ రిలవెంట్ జాబ్స్ విచ్ మేబీ ఒక రెగ్యులర్గా చేసే ముండేన్ జాబ్స్ అంటారు వాటిని, అవి పోతాయేమో కానీ ఇంటెలిజెంట్ జాబ్స్ అనేది డెఫినెట్గా పెరుగుతూ ఉంటాయి. ఏఐ నైపుణ్యాలు అందిపుచ్చుకుంటే మంచి ఉద్యోగ అవకాశాలు, భారీ జీతాలు అందుకోవచ్చని చెప్పేవారు చాలా మంది ఉన్నారు. దిగ్గజ దేశీయ ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ సిటిఓ రఫీ తరఫ్దార్ కూడా ఇదే విషయాన్ని గతంలో చెప్పారు. కృత్రిమ మేధను సమర్థవంతంగా అర్థం చేసుకోగలిగిన వారి భవిష్యత్ చాలా బాగుంటుందని అభిప్రాయపడ్డారు రఫీ తరఫ్దార్. ప్రధానంగా ఉద్యోగ ప్రపంచంలోకి అడుగు పెట్టేందుకు సిద్ధంగా ఉన్న యువ ఇంజనీర్లు ఏఐ టూల్స్ పై అవగాహన పెంచుకోవాల్సి ఉందని సూచిస్తున్నారు నిపుణులు. ఏఐ అభివృద్ధి దిశగా జరుగుతున్న ప్రయోగాలు ఓవైపు ఆసక్తి రేకెత్తిస్తుంటే మరోవైపు చాలా మందిని ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఏఐ వల్ల ఉపాధి అవకాశాలు దెబ్బతింటాయనే వాదన కొన్ని వర్గాల నుంచి బలంగా వినిపిస్తోంది. ముఖ్యంగా ఇంటర్వ్యూల ప్రక్రియలో కృత్రిమ మేధని వాడటం వల్ల చాలా మంది అభ్యర్థులు నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తమవుతోంది. ఒక ఇంటర్వ్యూ ప్రాసెస్లో రకరకాలుగా ఏఐ యూజ్ చేయగలుగుతున్నారు ఈ రోజుల్లో. ఫస్ట్ రైట్ ఫ్రమ్ స్క్రీనింగ్ అనేది జాబ్ డిస్క్రిప్షన్కి ఇంటర్వ్యూ వచ్చిన రెజ్యూమేస్ని ఫస్ట్ లెవెల్లో స్క్రీన్ చేయడానికి మనం కంపెనీకి ఉన్న జాబ్ డిస్క్రిప్షన్ బట్టి ఆ రెజ్యూమేలో ఉన్న ఫీచర్స్ బట్టి ఒక స్కోరింగ్ అలకాట్ చేయగలుగుతున్నాం ఈ రోజున ఏఐ యూజ్ చేసి. ఆ స్కోరింగ్ ఆటోమేటిక్ అలకేట్ చేసి దాన్ని బట్టి నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఇంటర్వ్యూ తీసుకెళ్లొచ్చు. అది ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ఏఐ యూజ్ అవుతుంది. వాస్తవానికి ఏఐ టెక్నాలజీతో కొత్త ఉద్యోగాలు పెరిగాయని, భవిష్యత్తులో ఇంకా పెరుగుతాయనే అభిప్రాయం ఎక్కువగా వినిపిస్తోంది. ఇంటర్వ్యూల దశలో కృత్రిమ మేధను వాడటం వల్ల సమర్థులను ఎంపిక చేసుకోవడంతో పాటు దరఖాస్తుల వడపోత ప్రక్రియ వేగంగా జరుగుతుందని చెబుతున్నారు. వేల మంది దరఖాస్తు చేసుకున్నప్పుడు సరైన అర్హతలు ఉన్నవారిని ఎంపిక చేసుకోవడానికి చాలా సమయం పడుతుందని, అదే కృత్రిమ మేధ వల్ల దరఖాస్తుల స్క్రీనింగ్ వేగంగా జరిగి దరఖాస్తుదారులు చాలా తొందరగా ఉద్యోగాల్లో స్థిరపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెబుతున్నారు. ఇంటర్వ్యూస్ చేయడంలో ఎఫెక్టివ్నెస్ పెరుగుతుంది, బయాస్ అనేది తగ్గుతుంది, ఆల్మోస్ట్ ఎలిమినేట్ అవుతుంది ఈ రోజున హ్యూమన్ బయాస్ అనేది. టెక్నాలజీ పరంగా హెల్ప్ అయ్యి కరెక్ట్ రిసోర్సెస్ని, కరెక్ట్ అప్లికెంట్స్ని మనం ఐడెంటిఫై చేసి సెలెక్ట్ చేసుకోగలుగుతున్నాము. ఏఐ అనుకూలవాదులు మాత్రం ఇదో టెక్నాలజీ విప్లవంగా చెబుతున్నారు. అనవసర అపోహలు మానుకుని ఏఐని సమర్థంగా వాడుకుంటే మంచి మెరుగైన ఫలితాలు సాధించవచ్చని చెప్పేవారు మరికొందరు ఉన్నారు. సినీ, టీవీ పరిశ్రమల్లో ముందు ఏఐ వాడకంపై చాలా పెద్ద ఎత్తున ఆందోళనలు ఉండేవని, క్రమంగా ఆ పరిశ్రమ ఏఐని వాడుకుని అద్భుతాలు సృష్టిస్తోందని నెట్ఫ్లిక్స్ సహ సీఈఓ టెడ్ సరెండోస్ చెబుతున్నారు.
సృజనాత్మక రంగంలో కృత్రిమ మేధతో వచ్చే ప్రమాదమేమీ లేదని, అదే సమయంలో రచయితలు, సంపాదకులు, దర్శకులు ఏఐను వాడుకుని ప్రతిభావంతమైన ఫలితాలు సాధించవచ్చని విశ్లేషిస్తున్నారు. మొత్తానికి ఏఐపై ఉన్న అపోహలు క్రమంగా తొలగుతుండటం భవిష్యత్పై కొత్త ఆశలను రేకెత్తిస్తోంది. ప్రపంచంలో ఏ మార్పు వచ్చినా ఉద్యోగాలు ఊడిపోతాయేమోననే టెన్షన్ ఎప్పుడూ వెంటాడుతూ ఉంటుంది. ఇందుకు చక్కని ఉదాహరణ కంప్యూటర్ రంగమే. కంప్యూటర్ల రాకతో ఉపాధి అవకాశాలు తగ్గిపోతాయని అంతా భయపడ్డారు. కానీ ఇప్పుడు అదే కంప్యూటర్ కొత్త పుంతలు తొక్కి లక్షల ఉద్యోగాలు తెచ్చింది. ఇదే మాదిరిగా కృత్రిమ మేధపైన అపోహలు పెట్టుకుంటున్నారని చెబుతున్నారు నిపుణులు. మనిషి మేధస్సుకు ప్రత్యామ్నాయంగా చెబుతున్న ఏఐతో మానవ ప్రమేయం తగ్గిపోతుందా? అంతా టెక్నాలజీయే చూసుకుంటుందా? మరి ఆ టెక్నాలజీని మేనేజ్ చేసేవారు ఎవరు? అనవసర భయాలు, అర్థం లేని అపోహలు కృత్రిమ మేధపై గందరగోళం సృష్టిస్తున్నట్లు చెబుతున్నారు. ఏఐతో లాభమా నష్టమా అనే అంశంపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ప్రపంచ కుబేరుడు టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ వంటి వారు ఏఐ వల్ల భవిష్యత్లో అందరూ ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తుంటే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే పదమే తప్పని, దానిని డిఫరెంట్ ఇంటెలిజెన్స్ గా పిలిస్తే బాగుండేదని అభిప్రాయపడుతున్నారు మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల. ఇదే సమయంలో ఇన్ఫోసిస్ సిటిఓ రఫీ తరఫ్దార్ మాత్రం కృత్రిమ మేధను సమర్థవంతంగా అర్థం చేసుకోగలిగిన వారి భవిష్యత్ చాలా బాగుంటుందని చెబుతున్నారు. ప్రస్తుతం జాబ్ వరల్డ్ రెండు విభాగాలుగా విభజిస్తున్నారు నిపుణులు. ఒక విభాగంలో ఏఐ సృష్టికర్తలు ఉంటే, మరో దానిలో ఏఐ వినియోగదారులు ఉన్నారు. అందుకే దాదాపు అన్ని కంపెనీలు ఈ రెండు విభాగాల్లో సమర్థుల కోసం ఎదురు చూస్తున్నాయి. సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చేవాళ్లు ఏఐ టెక్నాలజీని సమర్థవంతంగా ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకునే వారికి తక్షణం ఉద్యోగాలు వస్తున్నాయట. అందుకే ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వారు ఏఐ సృష్టికర్తలుగా మారాలని, నైపుణ్యాలను ఎప్పటికప్పుడు పెంచుకుంటూ కొత్త సాంకేతికతలను అభివృద్ధి చేయాలని సూచిస్తున్నారు నిపుణులు. మరోవైపు ఇటీవలి కాలంలో ఐటీ ప్రొఫెషనల్స్ ఉద్యోగ ఎంపిక విధానము మారినట్లు చెబుతున్నారు. ఏఐ స్కిల్స్ ఉన్న ఫ్రెషర్లను సగానికి పైగా క్యాంపస్ వెలుపల నుంచే తీసుకుంటున్నారు. గత నెల ఇన్ఫోసిస్ ఇదే విధానాన్ని అమలు చేసింది. ఈ పద్ధతిని అనుసరించేందుకు మరిన్ని కంపెనీలు సిద్ధమవుతున్నాయని చెబుతున్నారు. ఇన్ఫోసిస్, టీసీఎస్ వంటి దిగ్గజ ఐటీ కంపెనీలు తమ ఉద్యోగులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీపై ట్రైనింగ్ ఇస్తున్నాయి. ఇందుకోసం భారీగా డబ్బులు ఖర్చు పెడుతున్నాయి. ఇప్పటికే ఇన్ఫోసిస్ లోని 2,50,000 మంది ఉద్యోగులకు జెన్ ఏఐ టెక్నాలజీపై శిక్షణ ఇచ్చారు. మరోవైపు మిగతా కంపెనీలు కూడా ఏఐ నైపుణ్యాలు కలిగిన వ్యక్తులనే ఎక్కువగా నియమించుకుంటున్నాయి. ఇలా ఐటీ కంపెనీలు క్రమంగా తమ ఉద్యోగులకు ఏఐ సామర్థ్యంపై శిక్షణ ఇస్తూ ఉద్యోగ భద్రత కల్పించడంతో పాటు మెరుగైన ఫలితాలు సాధించేందుకు కృషి చేస్తున్నాయి. ఇదే సమయంలో ఆహారం, రోబోటిక్స్, యంత్ర పరిశ్రమ, వైద్యం, విద్య, ఆటలు, వాణిజ్యం, ఈ-కామర్స్, సైబర్ భద్రత తదితర రంగాల్లో కృత్రిమ మేధను విరివిగా వాడుతున్నట్లు చెబుతున్నారు. వచ్చే 5 ఏళ్లలో కృత్రిమ మేధపై పరిశోధనల కోసం కేంద్ర ప్రభుత్వం 10,000 కోట్ల రూపాయలకు పైగా కేటాయించింది. వీటిలో 2,000 కోట్ల రూపాయలను కృత్రిమ మేధ ఆధారిత సాంకేతికతల అభివృద్ధికి ప్రోత్సాహకంగా ఇవ్వాలని నిర్ణయించింది. అయితే కృత్రిమ మేధ అభివృద్ధికి అవసరమైన శాస్త్ర విజ్ఞానం, కంప్యూటర్ ప్రోగ్రాంలు రాయగల సామర్థ్యాలను విద్యార్థులు అలవర్చుకోవాల్సి ఉంది. ఇప్పటికే అమెరికా, చైనా, ఇజ్రాయెల్లో కృత్రిమ మేధపై పెద్ద ఎత్తున పరిశోధనలు చేస్తున్నారు. మన దేశంలో కూడా ఈ పరిశోధనలను ప్రారంభించిన యువతలో సామర్థ్యాలు పెంచే విషయంలో కూడా ప్రభుత్వం దృష్టి పెట్టాల్సి ఉంటుంది. అప్పుడే ఏఐ అవకాశాలను అందిపుచ్చుకునే ఛాన్స్ ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.